ఎస్సీబీ టీమ్ గూడూరు టీమ్ ఈ వాహనాలు తనిఖీ చేయడం జరిగింది. దీంట్లో 2 వాహనాలు, 2 కార్స్, 5 మంది ముద్దాయిలు 80 కేజీల గంజాయిని ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్న క్రమంలో మేము పట్టుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ ప్రశాంత్ రెడ్డి అనే అతను మెయిన్ ముద్దాయి, అలాగే పరమేష్. వీళ్ళిద్దరి మీద గతంలో హైదరాబాద్లో ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్లో మరి చాదర్గుట్ట స్టేషన్లో 2 గంజాయి కేసులు నమోదై ఉన్నాయి. అలాగే బొంత ప్రసాద్, ఇతను నల్గొండ టౌన్కి సంబంధించిన అతను, ఇతని మీద కట్టంగార్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక గంజాయి కేసు నమోదై ఉంది. ఈ దాసర్ల శేఖర్, ఇతను శంషాబాద్ మండల్ సంగీగూడ విలేజ్ సంబంధించిన అతను, అలాగే నరేష్, వీళ్ళిద్దరూ డ్రైవర్స్ కింద యాక్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ హైదరాబాద్ నుంచి 2 బండ్లలో ప్రయాణమై ఈ గంజాయి కొనుగోలుకి వీళ్ళు నర్సీపట్నం శివారు ప్రాంతాల్లో వెళ్ళి అక్కడ ఒక అతన్ని కాంటాక్ట్ అయ్యి అప్పన్న అనే అతనికి 4 లక్షల రూపాయలు నగదు అందజేసి 80 కేజీలు గంజాయిని తీసుకుని ఇది కర్ణాటక రాష్ట్రంలో రామ్నగర్ జిల్లా చెన్నపట్నం దగ్గర ఉన్న ఒక అతనికి ఇది డెలివరీ ఇవ్వాల్సి ఉంది. ఆ క్రమంగా మేము పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయికి మొత్తం మార్కెట్ ధర 16 లక్షల రూపాయల దాకా ఉంటుంది. ఇందులో ఈ 2 కార్ల వివరాలు గ్రే కలర్ మారుతి సుజుకి డిజైర్ కారు, అలాగే బొలెనో కారు, ఈ రెండింటిని సీజ్ చేయడం జరిగింది. ఈ దాడుల్లో ఎస్సీబీ టీమ్ విశేషంగా కృషి చేసినారు. ఈమె తక్కువ టైంలో అందరినీ పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా సిఏ విజయ్ కుమార్, ఎస్ఐ శేషమ్మ, కిరణ్ సింగ్, రమేష్, ప్రసాద్, కృష్ణయ్య, భాష, ఆనంద్ బాబు, రామ్ ప్రసాద్, వీరిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. అలాగే గత చూసుకుంటే ఎస్సీబీ తిరుపతి టీము 60 కేసెస్ వరకు గంజాయి కేసులు పెట్టడం జరిగింది. 501 కేజీలు 0.65 కేజీస్ వరకు సీజ్ చేసి 250 మంది ముద్దాయిలను ఐడెంటిఫై చేసి 164 మందిని అరెస్ట్ చేసినాము. అలాగే పోలీస్ టీం నుంచి కూడా 43 కేసులు రిజిస్టర్ చేసి 691 కేజీస్ సీజ్ చేయడం జరిగింది. 229 మంది ముద్దాయిలను ఐడెంటిఫై చేసి 181 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ టోటల్ హైవే మీద అలాగే లోకల్గా ఈ పెడ్లర్స్ వాళ్ళ మీద కూడా షీట్స్ ఓపెన్ చేసి గట్టి చర్యలు తీసుకుంటున్నాము. అలాగే ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ రైడ్స్ కంటిన్యూ చేసి ఈ ట్రాన్స్పోర్టేషన్ లేకుండా పక్క రాష్ట్రాలకి గట్టి చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కార్లతో వస్తాయి నాకు గుద్దుపోతే నేను అదే రా చెప్పి ఉన్నా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.